వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అనంతపూర్కి చాలా ఏళ్ల తర్వాత వచ్చాను మళ్ళీ, సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. అండ్ మా ప్రొడ్యూసర్ గారి ఊరు ఇది, సో ఆయన ఇక్కడ పుట్టి పెరిగారు ఈ ఊళ్ళో. సో మాకంతా టీం అందరికీ చాలా హ్యాపీ, ఫీల్ వెరీ ఒక తెలియని ఒక సంతోషమైన ఫీలింగ్ ఉంది మా అందరికీ. అండ్ సో రాచరికం సినిమా గురించి మాట్లాడాలంటే January 31st థియేటర్స్లో విడుదలవుతుంది సినిమా. అండ్ ఈ సినిమాలో నేను వివేక్ రెడ్డి అని ఒక పాత్ర చేశాను. అండ్ నేను ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా చాలా చాలా కొత్తగా ఉంటుంది క్యారెక్టర్. అంటే నాకు కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది క్యారెక్టర్ కూడా చేయడం. అండ్ మనోడి నాకు అన్నట్టు యూజువల్గా నేను లవ్ స్టోరీస్ ఇలాంటివి చేస్తూ ఉంటాను, బట్ ఐ ఫెల్ట్ నేను మైకేల్ అనే సినిమాలో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. మళ్ళీ ఇంకా అంత స్కోప్ ఉండే పర్ఫార్మ్ చేయడానికి అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది నాకు అనిపించింది. సో దట్స్ వై ఐ వాంటెడ్ ఈ సినిమా నేను ఈ క్యారెక్టర్ చేయాలని నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. సురేష్ గారు ఇంకా ఈశ్వర్ గారు వచ్చి స్టోరీ చెప్పిన తర్వాత నాకు వాళ్ళకి సినిమా మీద స్టోరీ మీద ఉన్న కన్విక్షన్ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళకున్న క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోరోవర్ నా క్యారెక్టరైజేషన్ వాళ్ళు చెప్పింది ఇంకా బాగా నచ్చింది. సో అందుకే నేను ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఈశ్వర్ గారు మా మొత్తం టీం అందరినీ చాలా బాగా చూసుకున్నారు. ఆయన ప్రొడక్షన్ సైడ్ నుంచి అసలు ఎంత బాగా చూసుకున్నారంటే లిటరలీ మా అందరికీ అసలు అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. అండ్ మా డైరెక్టర్ సురేష్ గారు, ఆయన కూడా చాలా అద్భుతంగా తీశారు సినిమా. సో రేపు 31st మీరే చూస్తారు, ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది సినిమా. సో అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూసి మీ ఈ రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో చేసిన సినిమా, సో మీరందరూ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.